ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ గనక యుద్ధం మొదలెడితే అది మధ్యప్రాచ్యం మొత్తం కూడా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్‌గా మారుతది. అదే జరిగితే ప్రపంచం ఉలిక్కి పడతది. భారతదేశంలో మనం కూడా చాలా ఇక్కట్ల పాలవుతాం. భారతదేశంలో మారుమూల వరకు కూడా యుద్ధ ఫలితాలు కనిపిస్తాయని జెప్పి, యుద్ధం స్టార్ట్ అవ్వకముందే అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తదంట అన్న దగ్గర నుంచి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ వచ్చాం మనలాంటి వాళ్ళం. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మనలాంటి వాళ్ళం కూడా మనం ఈ అంశం మీద విస్తృతంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో, ఆ యుద్ధ ఫలితం మీరు, నేను క్షేత్రస్థాయిలో కూడా ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నామో, బహుశా అది మీ అంతవరకు చేరిందో లేదో ఆ కష్టాలు, నష్టాలు నాకైతే తెలియదు. కానీ రాయలసీమలోని ఒక మారుమూల గ్రామంలో నివసిస్తున్నటువంటి మా ఇంటి వరకు కూడా ఆ కష్టాలు జరిగాయి. సీరియస్లీ. ఇప్పుడు 4 రోజులైంది, 3 రోజులైంది మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయి. వెళ్ళి ఆ గ్యాస్ ఏజెన్సీల దగ్గర పోతే లేదు గ్యాస్ లేదు. రోజు మా ఆయన పోతున్నాడు, లేదప్ప కొరత ఉంది. ఒకవేళ ఉన్నవేమైనా స్టాక్ అలాగే పెట్టుకొని ఎటు యుద్ధం వస్తుంది కదా బ్లాక్లో కూడా అమ్ముకోవడానికి పనికొస్తుంది అని చెప్పి వాళ్ళు తీసి పెట్టుకున్నారో, లేదంటే నిజంగా కొరత ఉందో అది ఇంకో ప్రశ్నే. బట్ ఏది జరిగినా ప్రజలైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, సామాన్య జనం అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. 3 రోజులు గ్యాస్ అయిపోయి ఇంకెవరి దగ్గరన్నా ఉండి తెచ్చుకోవాలనుకున్నా చాలామంది దగ్గర అదే పరిస్థితే. భయం ఉన్నవాళ్ళు ఇప్పటికిప్పుడు ఎవరు కదా ఎవరు అన్న కొరత. గ్యాస్ ఏజెన్సీల వరకు గ్యాస్ రావడం లేదు. రోజు రోజుకి యుద్ధం ఆగకపోతే ఇది ముదిరే పనే కదా. గ్యాస్ ఏజెన్సీల దగ్గర వాళ్ళు ముందే చెబుతున్నారట వెళ్ళిన జనానికి, ఏమన్నా ఉన్నవి జాగ్రత్తగా ఉంటే వాడుకోండి, మళ్ళీ ఇది ఎప్పుడు యుద్ధం అయిపోతుందో, ఎప్పుడు గ్యాస్ అందుబాటులోకి వస్తుందో తెలియడం లేదు అని. గ్యాస్ 3-4 రోజుల నుంచి లేదు, కట్టెలపై పెట్టి వండుతూ ఉన్నారు. మా ఇంట్లో ఉదాహరణ చెబుతూ ఉన్నాను నేను, మా ఇంట్లో ఉదాహరణ. చాలామంది తెలుస్తుంది, తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బంద్ చేశారు. పోనీ గ్యాస్ మీకు దొరుకుతుందని నిన్ననే కదా గృహ గ్యాసుల మీద 60 రూపాయలు సిలిండర్ రేటు పెంచారు, కమర్షియల్ 115 రూపాయలు పెంచారు. తిరుపతిలో కమర్షియల్ సిలిండర్లే బ్లాక్ చేశారు. సమస్య ఎక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఈ రూపంలోనే కాదు కదా, దీనితో ముడిపడి ఉన్న అన్ని సమస్యలు చుట్టుముట్టేది నిన్నే నన్నే కదా. నరేంద్ర మోదీ గారిని ఏమి చుట్టుముట్టవు, చంద్రబాబు గారిని ఏమి చుట్టుముట్టవు, జగన్ గారిని ఏమి చుట్టుముట్టవు. చుట్టుముట్టేది మిమ్మల్ని నన్నే కదా. యుద్ధం చేసే ట్రంప్ను చుట్టుముట్టవు, నెతన్యాహును చుట్టుముట్టవు. చుట్టుముట్టేది నిన్ను నన్నే కదా. వాడెవడో అహంకారంతో, యుద్ధోన్మాదంతో, వాని అవసరాల కోసం చిన్న చిన్న మైనర్ పిల్లల్ని కనుక ఆ ఎఫ్స్టీన్ ఫైల్స్ తోటి మైనర్ పిల్లలతోటి చిల్లర పనికిమాలిన ఎదవేషాలను వేసినటువంటి ఈడియట్స్ వాటన్నింటినీ కప్పిపుచ్చుకొని రకరకాలుగా డైవర్షన్ కోసం అని చెప్పి ఏ కారణం లేకుండా ఎందుకు యుద్ధం చేశారో తెలియదు, ఎప్పుడు ముగిస్తారో తెలియదు, ఎలా ముగించాలో అర్థం కావట్లే వీళ్ళకి, ఈడియట్స్కి. దాని ఫలితం ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? దాని ఫలితం అనుభవిస్తున్నది ఎవరు? నాలాంటి మీలాంటి సామాన్యులు. ఈరోజు మా ఇంటి వరకు వచ్చింది, రేపు మీ ఇంటి వరకు అయినా రావచ్చు. అంటే నేను చెప్పేది క్షేత్రస్థాయి వరకు కూడా యుద్ధ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధం ఎప్పటికీ శాంతినివ్వదు. యుద్ధం ఎప్పటికీ ఎవరికి ప్రశాంతతను తీసుకురాదు. యుద్ధం అన్నది కేవలం బలిసినోళ్ళ ఏమంటారు, వాళ్ళాడే ఒక చదరంగంలో గెలుపోవటంలో, లేకపోతే వెనకలు ఏవో ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమే, సామాన్యులను బలిచ్చి వాళ్ళేదో నెరవేర్చుకోవడం కోసమే యుద్ధం వల్ల ఎప్పుడు కూడా శాంతి రాదు. చరిత్ర నేర్పినటువంటి సత్యం అది. యుద్ధం ఎప్పటికీ శాంతినివ్వదు. యుద్ధానికి ఎవరు ఎక్కడ ఏ పరిస్థితులను మద్దతు ఇవ్వకూడదు. కొందరు ఎదవలను చూస్తే భలే కామెడీ అనిపిస్తుంది నాకు. యుద్ధానికి మద్దతు ఇచ్చి వీళ్ళిది యుద్ధానికి మద్దతు ఇచ్చుకుంటూ ఏ కోశాన ఇటువంటి యుద్ధాలలో అమెరికానా ఇజ్రాయల్ని ఎట్లా సమర్థిస్తారు? ఎవడి మీదనే యుద్ధం చేయని, ఎవడిచ్చాడు వాడికి హక్కు? వాళ్ళు తీసుకొచ్చే శాంతి పుట్టకోసి ఎక్కడ తీసుకొచ్చారు? లేనిపోయిన చెప్పాను కదా, మారుమూల గ్రామాల్లో కానీ కష్టాలు తీసుకొని వచ్చారు. మారుమూల గ్రామాల్లో కూడా మన ప్రభుత్వాలు మా దగ్గర రిజర్వ్లు ఉన్నాయి, ఏం పర్వాలేదు, టెన్షన్ పడకండి అన్నారు. నిన్ననే గ్యాస్ సిలిండర్ ధర పెంచారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో గ్యాసే దొరకట్లే. ఏం సమాధానం చెబుతారు? ఏం పుట్టకోసి చెబుతారా? ఎవడికి పట్టించుకుంటాడు ఇల్లు? అది ఏదో జనాన్ని ఎట్లా మాయ చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, అంతే కదా. మన నాయకత్వం ఏమైపోయినా, మన సార్వభౌమత్వం ఏమైపోయినా, అంతర్జాతీయంగా మన విశ్వాసం ఏమైపోయినా, మన క్రెడిబిలిటీ ఏమైపోయినా, మన విదేశీ విధానం ఏమైపోయినా, మన జనాలు ఇబ్బందులు పడ్డా వీళ్ళకి ఏమైనా అవసరం ఉందండి బాబు? ఏం అవసరం వీళ్ళకు? ఓట్లు వేయించుకునేకి ఎట్లా డైవర్ట్ చేయాలో వాళ్ళని ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి, జనాల ఐక్యత ఎట్లా చెడగొట్టాలి, ఎంత జనం మధ్య ద్వేషం పెంచుకుంటూ పోతే మనకు అంత ప్రయోజనం అని చెప్పి అవి నెరవేర్చుకునే పాలకులు ఉన్నంత వరకు ఎవడి కష్టాలు ఎవడికి పడతాయి పట్టండి.